నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వీణావాణి గారు. నమస్కారం అండి. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియచేయండి. వరంగల్ జిల్లాలో ఇటీవల కాలంలో అందరికీ పరీక్షల కాలం అని చెప్పాలి. ఒక పక్క ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులందరూ పరీక్షల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ పరీక్షా కాలాన్ని ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలలో పరిస్థితులు కూడా వేగంగా మారుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల కోసం వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలియజేయండి. వరంగల్ లోక్సభ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల అధికారులు శరవేగంగా చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు. వరంగల్ పార్లమెంటు పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తుది ఓటర్ల జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 977 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. మొత్తం వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 1892 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,787 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. ఫ్రీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఫిర్యాదు చేయాలని 1950 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలను సజావుగా సాగేలా నియోజకవర్గంలోని ప్రజలు కూడా సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్ చైతన్య కార్యక్రమాలు వరంగల్ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతున్నాయి? త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్ల చైతన్యం కోసం స్వీప్ 2024పై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచడం లక్ష్యంగా వరంగల్ జిల్లా నోడల్ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యంపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మానవహారాలు, కిట్లు, ర్యాలీలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగం పైన, ఓటరు నమోదు పైన దృష్టి పెట్టిన అధికారులు అందుకు తగినట్టుగా కార్యక్రమాలను చేస్తున్నారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? ఈసారి వేసవి కాలంలో గ్రేటర్ వరంగల్ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వేసవి దృష్ట్యా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో కూడా తాగునీటి సరఫరాకు ప్రణాళికాబద్ధంగా చర్యలకు రంగం సిద్ధం చేసింది. నీరు అందనటువంటి ప్రాంతాలలో ప్రత్యామ్నాయంగా ట్యాంకుల ద్వారా నీరు అందించాలనే నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో వివిధ పార్టీల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించండి. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది అభ్యర్థులు పార్టీలు మారుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే పార్టీలో చాలా వేగమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించి అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలిచింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో కీలకంగా వ్యవహరించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ నుండి, బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ బీజేపీ నుండి టికెట్ కోసమే పార్టీ మారని ప్రస్తుతం స్థానికంగా చర్చ జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నేపథ్యంలో నగదు లావాదేవీల గురించి అధికారులు ఏం చెప్తున్నారు? వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎవరు 50,000 రూపాయలకు మించి తీసుకువెళ్లకూడదని, ఒకవేళ అంతకు మించి నగదును తీసుకువెళ్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తీసుకువెళ్లాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ₹1,00,000 పైగా ఉన్న బ్యాంకు లావాదేవీల వివరాలు సమర్పించాలని బ్యాంక్ అధికారులను కూడా ఆదేశిస్తున్నారు. ఇదండి వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.